వెళ్తే అక్కడ ఈ లేత సుడిలి అక్కడ లోకల్లో సిటీలో పాల వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ పాల వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అది ఈనిందానికి ఉంటారు. మళ్ళీ తర్వాత సుడికి రాగానే లేదా సుడి వచ్చి పాలు పంది కానీ అమ్మేసుకుంటారు. ఎందుకంటే మనకి ప్లేస్ ఉంటుంది, గడ్డి మెయింటైన్ చేయలేక వాడు ఏం చేస్తాడంటే దాన్ని తీసేసి మళ్ళీ వాడు పాల సైకిల్ చేస్తూ ఉంటాడు. వాడు లేత సుడి అమ్మితే డాక్టర్ని తీసుకుపోయి చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకొని లేత సుడి తీసుకొచ్చుకోవాలి. తక్కువ దొరుకుతాయి. 50,000 బర్రె 10-15,000 దొరుకుతుంది. ఉదాహరణకి ₹1,00,000 బర్రె 20-25,000 దొరుకుతుంది. ఆ బర్రెలు అవి తెచ్చుకోవాలి. అవి తెచ్చుకొని మనం జాగ్రత్తగా మెయింటైన్. ఇప్పుడు అంతా ఏమవుతుందంటే పాలు బంద్ కాగానే ఆంధ్రాకి పోతాయి బర్రెలు లారీలెక్కి. ఆడ కాలువలు చేయబట్టి పచ్చిరెట్టు ఉంటుంది, గడ్డి ఉంటుంది. ఆ గడ్డి తింటే ఆ కాలువలలో ఈత కొడతాయి. మళ్ళీ నున్నగా ఈత కొడుతుంది. 25,000 బర్రె పోయిన బర్రె కరెక్ట్ 6 నెలల తర్వాత ₹1,00,000 వస్తుంది. మనకి అదే బిజినెస్. ఇక చాలా మంది ఉన్నారు. నేను కంకిపాడు హుండి తిరిగినా అది చాలా. ఇప్పుడు మనకైనా ఇక్కడైనా చేతనైన వాళ్ళు 10 ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఒక 5 బర్రెలు ఆ స్టేజ్లో హైదరాబాద్ పోతే దొరుకుతాయి. నేను ఇంకా బ్రోకర్ల అడ్రస్లు చెప్తా. వెళ్ళి చూసుకొని కొనడానికి కాదు, మార్కెట్ చూడండి. ఫస్ట్ మనం చూసి తిరిగితేనే అబ్జర్వేషన్ వస్తుంది. అవి తెచ్చుకొని మనకు కనుక అగ్రికల్చర్ ల్యాండ్ నుండి 4 మళ్ళు బిప్పో పెట్టుకొని మెయింటైన్ చేసుకొని రోజు పొద్దున సాయంత్రం పైప్ పెట్టి ఈ సమ్మర్ వస్తే 2 సార్లు, మామూలు అప్పుడు ఒకసారి దాన్ని కడుక్కున్నాం అనుకో, అది లేత నుంచి నిండు సూడికి వచ్చే వరకు నీకు 25,000 1,00,000 కాకుండా అన్నాడు. అయితే శుద్ధి చేయించుకొని తెచ్చుకోవాలి. మళ్ళీ ఉట్టిగా ఎండిపోయింది తెచ్చుకోవాలి. మంచి ముర్ర దొరుకుతాయి, రింగ్ తిరిగినవి దొరుకుతాయి. వాడికి ఏంటంటే ఈ ఎండిపోయిన దాన్ని మెయింటైన్ చేయలేడు వాడు పాలోడు. ఈ పాల బిజినెస్ కంటే ఈ బర్రెలదే బెటర్. చిన్న పాలకు పిండి పోసినోడు ఎన్నడూ బాగుపడాడు. అక్కడ వాడు ఏం చేస్తాడు, హైదరాబాద్ ఎందుకు సక్సెస్ అంటే వాడి దగ్గర 2 లీటర్ల పాలు అయితే వాడు 10 లీటర్ల పాలు అమ్ముతాడు. ఎట్లా అమ్ముతాడు అను, పౌడర్ కలుపుతాడు, నీళ్ళు కలుపుతాడు, పోతాడు. బర్రెలు మెయింటైన్ చేస్తాను అంటాడు. కానీ మన లెక్క ఒరిజినల్గా పిండి పోసినోడు ఎప్పుడు బాగుపడాడు, అస్సలే బాగుపడాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు మన గుడ్డు ఇవాళ నాకు ₹3 పోతుందయా అని నేను అన్నా. ₹92 ₹93 వస్తుందని నేను అన్నా. నువ్వు ఇంకో హోల్సేల్ బేరం చేసినవి ఇంకొక 20 పైసలు 30 పైసల కంటే ఎక్కువ లాభం చూసుకొని వేయలేవు. అది 3.5 అవుతుంది. ఫుల్లాకి వచ్చేవరకు ₹5. ఎవడు బతుకుతాడు? వాడికి ఎక్కువ వాడు కాకుండా వాడు బతుకుతాడని నువ్వు అంటున్నావు, నేను అంటున్నా. కానీ వాడు అమ్మే ట్రైలన్నీ తక్కువ అమ్ముతాడు, 10 అమ్ముతాడు. నువ్వు 100 అమ్ముతావు, నేను 1000 అమ్ముతాను. సైకిల్ చిన్న ఏదైనా సైకిల్ వ్యాపారంలో చాలా కావాలంటే ఫస్ట్ తిరగాలి. డబ్బులు అయినా సరే ప్రతి మార్కెట్ని అబ్జర్వేషన్ చేయాలి, తిరిగి చూడకుంటే వేస్ట్. ఎంతో ఎక్స్పీరియన్స్ చేస్తా కానీ రావాలి, బాగా తిరిగి చూడకుంటే వేస్ట్. మనం చూడండి. మీకు ఎక్స్పీరియన్స్ అంతా మొత్తం మీ కోళ్ళ దాని మీద ఇంకేమన్నా? నేను పోల్ట్రీ చిట్స్ నడుపుతా. పెద్ద చిట్స్ దాదాపు 10 lakhs 20 lakhs చిట్స్ ఉంటాయి. అంతా పెద్దోళ్ళు ఉంటారు. చిట్స్ అంటే ప్రైవేట్ చిట్స్ ఉంటాయి. ఆ తర్వాత నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 1996 నుంచి పోల్ట్రీ ఫార్మ్స్. ఇప్పుడు దాదాపు 28 సంవత్సరాలు పోల్ట్రీలో. ఫస్ట్ బ్రైలర్, తర్వాత రూరల్ బ్యాక్యార్డ్ పోల్ట్రీ, వనరాజ గిరిరాజ కోళ్ళు ఉంటాయి చూడు. రేరింగ్ అండ్ సప్లయింగ్ యూనిట్ తెలంగాణ ఆంధ్ర ఓలాండ్ సప్లై చేసిన నేను. ఇప్పుడు వెలిసాల నీళ్ళు అంటే 15 సంవత్సరాలు అదే 8 మంది చేసేది పని. బొల్లెరో బండ్లు, ఈ బండ్లు 6 బండ్లు ఉండేది. ఇండియా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పాత ఆంధ్రప్రదేశ్ మొత్తం సప్లై చేసేది. ఇప్పుడు 2011 నుంచి 14 వరకు దాదాపు ఒక నెలకు నా ఖర్చులు పోను 6 నుంచి 7 లక్షలు మిగిలేదు. 6 రోజులలో బాగా చేసేది పని. సప్లైలో ఆర్డర్స్ తీసుకొచ్చేది, చేసేది, బిల్స్ పెట్టుకునేది. అప్పుడు ఇవి రైతులకు మనం ఇవ్వాలి. గవర్నమెంట్ యానిమల్ హస్బెండరీ అంటే వెటర్నరీ డిపార్ట్మెంట్ మనకు పేమెంట్ ఇస్తుంది. సైకిల్ చిన్న మార్కెట్లో తిరుగుతూనే తెలుస్తుంది చిన్న ఏదైనా అంతే. మార్కెట్లో తిరగకుండా ఇప్పుడు మనకి ఏమంటారు తెలుసా, ఇక్కడ ఎట్లా మాట్లాడతారు చూడు, ఇంకెంతో తెలిసినట్టు మాట్లాడుతూ అంటాడు. కానీ బయటికి ఎక్కి రోడ్ ఎక్కితే తెలుస్తుంది మన పరిస్థితి ఏందనేది. ఈడ అయ్యవని బెదిరించి అంగిలా కొనుక్కొని అద్దాలతో పెట్టుకోగానే కాదు. ఇవాళ చూసినావా, అయ్యో 2 ఎకరాలు ఇచ్చిండు చిన్న, కొనుక్కోగలిగిన నీ సాధన నీ జీవితంలో ఎకరం కొనగలుగుతావా? ఇక్కడుండి అది అమ్ముకోకుండా చాలు. కరెక్ట్ మాట్లాడినా, అది ఉన్నది అమ్ముకోకుంటే చాలు. బయటకు పోవాలి. నేనేమంటున్నా అంటే ఫస్ట్ మన ఎన్విరాన్మెంట్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే బయట ప్రపంచాన్ని చదివిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చి పని చేయగలుగుతావు. అది కానీ నువ్వు ఇక్కడే ఉండి నేను ఈయనే ఉంటా అంటే అస్సలే సక్సెస్ఫుల్. నా కొడుకు ఇప్పుడు 19 years old, 19 సంవత్సరాలు. బికమ్ టు ఫ్లయింగ్ ఆఫీసర్. ఇంకొక 3 సంవత్సరాలలో నా కొడుకు IPS ర్యాంకు. ఫస్ట్ 18 సంవత్సరాలు పడగానే ఫస్ట్ అటెంప్ట్నే కొట్టింది NDA, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో. అది వాళ్ళ గొప్పతనం కూడా కదా, మీ గొప్పతనం అంటే 8th క్లాస్లో NCC జాయిన్ అయ్యిండు, 9th అయిపోయింది.
ఎన్సీసీ ఏ సర్టిఫికేట్. అప్పుడు దినేష్ మాలిక్ అని ఎయిర్ వింగ్లో చేసిండు ఎన్సీసీ. ఎయిర్ వింగ్లో చేసినప్పుడు అక్కడ దినేష్ మాలిక్ అని వింగ్ కమాండరు పరిచయం అండి వీనికి. కొంచెం ఫ్లూయెంట్ ఉంటుంది. మా బ్రదర్ ఇల్లాలు, మా మిసెస్ నార్త్ వాళ్ళు, మా పెద్దోడు అమెరికా ఉంటాడు, చిన్నోడు దుబాయ్ ఉంటాడు, మా బ్రదర్ ఇల్లాలు. ఇక వాళ్ళు కొంచెం లాంగ్వేజ్ కానీ ఈ ఐఫోన్లు ఈ ఫోన్లు ఇక చాలా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ తక్కువ తెచ్చుడు వీళ్ళకి కొంచెం ఆ టెక్నాలజీ ఉన్నది. దాంతో బాగా ఆ సార్ తోటి ఇంటిమసీ పెంచుకొని ఎట్లా అంటే నువ్వు ఎన్డీఏ సెలెక్ట్ అవుతావు, నేషనల్ డిఫెన్స్లో నీకు ఆ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు కంపల్సరీ అదే రూట్లో వెళ్ళు, మీ డాడీని తీసుకురా రోజు మాట్లాడాలంటే 9th క్లాస్ ఉన్నప్పుడు మా సార్ రమ్మంటాను, డాడీ క్యాంప్కి మాట ఆ సార్ రమ్మంటాను అంటే వెళ్ళిన మామూలు క్యాంప్కు రమ్మంటే వెళ్తే మీ బాబుకి ఖచ్చితంగా ఎన్డీఏ వస్తుంది, ఆ స్కిల్స్ అన్నీ మీ బాబుకు రాకుంటే ఇండియాలో ఎవరికి రాదు, అన్ని స్కిల్స్ ఉన్నాయి, నువ్వు అదే రూట్లో ప్రయత్నం చేయాలి అన్నది. లైటే తీసుకుని వచ్చిన ఏమున్నది చేద్దాం అన్నట్టు. కాకుంటే వీడు ఆన్లైన్లో కరెక్ట్ వింది 10th అయిపోయింది, కరోనా స్టార్ట్ అయిపోయింది. కరోనా 10వ తరగతి ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయినప్పుడు మా వాడు. ఇంకా ఈ కరోనాలో ఏంది అయినా ఆ కరోనాలో ఆన్లైన్లో సెర్చ్ చేసి ఎన్డీఏ ప్యారలల్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి ఏం కదా అని ఇండియా లెవెల్లో బాగా సెర్చ్ చేసి ఒక పేపర్ మీద రాసుకొని పలానా టాప్ 10 కాలేజ్ చూసిండు. టాప్ 10 నుంచి అందులో టాప్ 3 చూడరా అన్న, మళ్ళీ అందులో టాప్ 3 చూసిండు, రివ్యూస్ తిన్నాడు, తర్వాత అక్కడ నెంబర్లు తీసుకొని మాట్లాడిండు. వాళ్ళు మాట్లాడేటప్పటికి మన దగ్గర ఐక్యూ ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ సక్సెస్ అయిన స్టూడెంట్స్ నెంబర్స్ అన్నాడు సార్ వాళ్ళతో, ఎవరితోటైనా మాట్లాడగలుగుతాడు. మాట్లాడితే దొరికిన తర్వాత డెహ్రాడూన్ ఫస్ట్ డెహ్రాడూన్ వెళ్ళినాం, ఉత్తరాఖండ్. అక్కడికి వెళ్ళినాం, ఆడ కాలేజ్ చూసినాం. ఎప్పుడు వాని వయసు 16 పడ్డాయి అంతే. పోదామంటాడు, ట్రైన్ టికెట్లు ఫ్లైట్ టికెట్లు అన్నీ బుక్ చేస్తాడు. ఇక ఆన్లైన్లో కార్డు చెప్తే వాళ్ళు బుక్ చేసేస్తాడు. పోయిండు చూసుకున్నాడు అన్నీ. నేను అని రమ్మంటాడు. అది తర్వాత ఫస్ట్ వెళ్ళినప్పుడు చూసినాం. ఫస్ట్ డెహ్రాడూన్ చూసినా, బెంగళూరు చూసినా, తర్వాత మహారాష్ట్రకి వెళ్ళిన. ఒక 6 దిక్కులు తిరిగిన. మావాడు ఫస్ట్ 3 అన్నాడు, 6 ఇది కాదు అది బాగున్నది డాడీ అంటాడు, అది కాదు ఇది బాగున్నది డాడీ అంటే ఆ 3 నెలల్లో అంత కారణంలో కూడా తిరిగి లాస్ట్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో చాణక్య డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ బాగున్నది అన్నాడు. అందులో జాయిన్ అయ్యిండు. ఆడ ఏమవుతుంది అంటే అక్కడి నుంచి వచ్చినాక ఆడ జాయిన్ అయ్యిండు. 5,000 రూపాయలు అడ్మిషన్ కట్టిండు, వచ్చింది సీటు.